రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రజలందరికీ అవసరమైన సంక్షేమ పథకాలను అందజేస్తూనే మౌలిక సదుపాయాలు అభివృద్ధి పనులు చేశారని, అలాంటి ముఖ్యమంత్రి చేసిన సంక్షేమాన్ని ప్రజలందరికీ వివరించేందుకు విజయీ భవ యాత్రను నిర్వహిస్తున్నట్లు ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. రామస్వామిపల్లి, గండ్లవీడు గ్రామాల నడుమ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నిర్మించనున్న రోడ్డు, బొగ్గేరుపై కాజ్వే నిర్మాణాలకు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి శంకుస్థాపన చేసిన అనంతరం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి పంచాయతీలో మేము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, గత ప్రభుత్వంలో వారికి జరిగిన అభివృద్ధి మధ్య తేడాను స్పష్టంగా ప్రజలకు తెలిపేందుకే ప్రతి పంచాయతీలో పర్యటించేందుకు సిద్ధమైనట్లు వివరించారు. ముఖ్యమంత్రి జగనన్న ప్రభుత్వంలో అభివృద్ధి, పరిపాలన, సంక్షేమ పథకాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని, రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ఆయన అనేక పథకాలను రూపొందించారని తెలిపారు. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో 1,00,000 కోట్లు ఖర్చు చేశారని, అమ్మఒడి పథకం, నాడు నేడు, విదేశీ విద్య లాంటి పథకాలతో విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడంతో డ్రాప్ అవుట్స్ సంఖ్య కూడా క్రమంగా తగ్గుముఖం పట్టిందని అన్నారు. ప్రతిపక్ష టీడీపీ పార్టీ రాష్ట్ర విభజన కోసం ఉత్తరాలు సైతం రాశారని, దీనివల్ల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో కోల్పోయిందని, రాజధాని లేని రాష్ట్రంగా, పారిశ్రామిక వాడ లేనిదిగా మారిందని, గత ప్రభుత్వం ఒక్క రాజధానిపైనే దృష్టి సారించారని, ప్రజా సంక్షేమాన్ని మరిచారని, 2019లో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నెంబర్ 1గా నిలబెట్టేందుకు శ్రమించారని, ఆయన కృషి ఫలితంగానే నేడు మన రాష్ట్రం అనేక రంగాల్లో అగ్రస్థానంలో నిలిచిందని అన్నారు. ఈ కారణంగానే మేము ప్రజలకు ఒకే మాట చెబుతున్నామని, మీ ఇంట్లో మా సంక్షేమం జరిగితేనే మాకు ఓటేయాలని కోరుతున్నామని అన్నారు. ప్రతిపక్ష పార్టీ ఆత్మకూరు నియోజకవర్గంలో ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదని, బలమైన ప్రత్యర్థిని ఆత్మకూరుకు అభ్యర్థిగా ప్రతిపక్షం నిలబెడితే మా సత్తా చూపేందుకు అవకాశం ఏర్పడుతుందని, ముఖ్యమంత్రి జగనన్న సారథ్యంలో ప్రజలందరి ఆశీర్వాదంతో మళ్లీ విజయం సాధిస్తామని పేర్కొన్నారు.